మరి మన జీవితంలో సహజంగా మన ఇష్టానుసారంగా జీవించాలని, మనం అనుకున్నదే కరెక్ట్ అని మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తము ఒకటి ఉంటుంది అని ఆ సంగతిని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మర్చిపోతూ ఉంటాం. మనం ఏది అనుకున్నా కూడా, ఏమి చేయాలనుకున్నా కూడా అది జరుగుతుందో జరగదు ఎవరి చిత్తానుసారంగా ఉంటుందమ్మా? ఎవరి చిత్తమైతే అవుతుంది? దేవుని చిత్తమైతే. ఎందుకంటే ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది ఏంటి? ఆయన చిత్తమే. కాబట్టి మనము దేవుని చిత్తానుసారంగా జీవించిన వారుగా కనుక మనం ఉంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటాం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా చూడండమ్మా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 50వ చూడమ్మా. 50వ వచనం అంటే 49, 50 చివరి లైన్ చదవండి. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఎవరై ఉన్నారంటారు? యేసుప్రభు వారు. ఈ మాటలు యేసుప్రభు వారు చెప్పారా, శిష్యులు చెప్పారా, లేకపోతే ఇంకెవరన్నా చెప్పారా? ఎవరు చెప్పారమ్మా? స్వయాన యేసుప్రభు వారే చెప్పిన మాటలు. ఏమని? పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు. తండ్రి చిత్తము చొప్పున చేయుట. ఆ చేయువారే ఎవరై ఉన్నారు? ఎవరై ఉన్నారు? దేవుని యొక్క, అంటే యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు, సహోదరి, లేకపోతే తల్లి. అవునా? నేను చేయట్లే అనుకోండి. ఏ మనుషుడైనా దేవుని చిత్త ప్రకారం చేయకుండా తన సొంత ఆలోచనలతో చేస్తున్నాడు అనుకోండి, ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరు అవుతాడు? దేవునికి సహోదరుడు అవుతాడా? లేకపోతే స్త్రీ అయితే దేవునికి సహోదరి అయిద్దా? ఏమా? లేకపోతే స్త్రీయే పెద్ద వయసు ఉంటే దేవునికి తల్లి స్థానం అవుతుందా? అవుతుందా? అంటే ఇప్పుడు నేనున్నాను, నా సహోదరి కానివ్వండి, నా సహోదరుడు కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వీళ్ళ ముగ్గురు నిమిత్తమై వారు అడిగింది చేయడానికి నా శక్తి ఉంటే నేను సిద్ధపడతానా పడినా? ఒక్కొక్కసారి శక్తికి మించైనా సరే వారి కోసము ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తాం. అవునా? ఎవరెవరి విషయమై? సహోదరుల విషయమై, తల్లిదండ్రుల విషయమై సహజంగా జరిగేది. ఇది ఎక్కడైనా ఉండేది. పరాయి వాళ్ళ కోసం నేను చేస్తానమ్మా? చేయగా పరాయి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ మనం చేస్తామా? చెయ్యి. ఇప్పుడు నా నెంబర్ మోడీకి దొరికింది. మోడీ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, బాబు నీ దగ్గర మంచి కిడ్నీలు 2 బాగున్నాయంట, ఒక కిడ్నీ మన నాయనకి ఇవ్వాలి. ఇస్తానా? మరి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నాకు ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు, కిడ్నీ అడిగాడని. ఇస్తారమ్మా? సరే, కిడ్నీలు అంటే 2 ఉన్నాయి కదా, ప్రైమ్ మినిస్టర్కి స్నేహితుడిగా ఉండొచ్చు, లేని చెప్పి ఒక కిడ్నీ ఇచ్చేద్దాం అనుకుని ఉండొచ్చు. ఈసారి గుండె అడిగాడు. ఇస్తామా? కానీ నీ సహోదరుడికో, నీ సహోదరికో, నీ తల్లికో నీ కిడ్నీ అవసరమైంది, ఇచ్చేస్తామా? ఇచ్చేస్తాం. కారణం ఏంటి? వారెవరు? నా రక్త సంబంధులు. నీ సహోదరుడు, నీ సహోదరి, నీ తల్లి నీ యొక్క రక్త సంబంధులు. అంటే దేవుని చిత్త ప్రకారం చేయువాడు దేవునికి ఎవరుగా ఉన్నాడు? రక్త సంబంధి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? రక్త సంబంధి విషయమై ఎవరైనా వెనకడుగు వేస్తారా? ఎవరు?
కాబట్టి మనము దేవునికి రక్త సంబంధులుగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దమ్మా? ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏంటో మన విషయంలో ఆయన చిత్తము ఏంటో మనం గుర్తెరిగి మనం ముందుకు సాగిపోతూ ఆ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉన్నప్పుడు దేవునికి మనం రక్త సంబంధులు ఉంటాం. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. మనం ఒక ఊరికి వెళ్ళాం, ఏదో దూర ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మన ఒకరితో పరిచయం అయింది. తీరా చూస్తే వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ అయ్యారు. అంటే ఎట్లా అంటే మన తాత ముత్తాతలో ఇట్లా మన బ్లడ్ రిలేషన్ అయ్యారు. ఎంత సంతోషంగా ఉంటుంది. కేవలం దూరపు బంధువు అని తెలిస్తేనే ఆ సంతోషానికి అవధులు. కానీ ఇంకా రక్త సంబంధం తెలిస్తే, రక్త సంబంధం చాలా దగ్గర వారని కదా అర్థం. అలా కదా, మరి అంత దగ్గర వారుగా ఉన్నారు అని తెలిస్తే మనం ఇంకా ఏదైనా వెనకడుగు వేస్తామా ఆ ప్రదేశంలో? వేయంగా. మరి దేవుడే మనకు రక్త సంబంధి అయితే ఏ లోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనకేమైనా ఇబ్బందులు కలుగుతాయమ్మా? కలగదు. కాబట్టి మనం ఆయన మనకు రక్త సంబంధి ఏ విధంగా మనం జీవించాలి. మనం అనుకోవచ్చు, నా స్వయంగా హస్తకృత్యములతో కదా నేను చేసుకుంటాను, మంచి అయినా చెడైనా నేనే కదా చేసుకుంటాను, దానికి వచ్చే లాభమైనా కీడైనా నేనే కదా పొందుతాను, మేలో ఏదో ఒకటి నష్టమైనా సరే నేనే కదా వాటిని అన్నింటిని అనుభవించేది అనుకుంటే, పరలోకమందున్నటువంటి 24 మంది పెద్దలు, అర్థమైందా? పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం చుట్టూ కూడా ఎంతమంది పెద్దలు ఉన్నారమ్మా? 24 మంది పెద్దలు. అంతేనా? ఇంకా ఎక్కువగా తక్కువగా ఉన్నారా? చెప్పలేదు. సరే, లెక్క కరెక్టేనా? మరి వాళ్ళు ఏమంటారు? మనం అంటే లోకంలో మన జ్ఞానం దేవుని జ్ఞానం కన్నా మించిందని కదా మన ఆలోచన. దేవునికే సలహాలు ఇచ్చేవారం మనం. కాదంటామా? మనం దేవునికే సలహాలు ఇస్తాం. నీకేం తెలుసు ప్రభువా, నువ్వు ఎప్పుడో బీసీ కాలంలో పుట్టావయ్యా, ఇప్పుడున్న జనరేషన్ నీకేం తెలుసు, ఇప్పుడున్న అప్డేషన్ నీకేం తెలుసు అని దేవునికే చెప్పేవాళ్ళం. కానీ సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు ప్రతి ఒక్క అప్డేట్ని ఇచ్చేవాడు కాదా అమ్మా? అవునా కదా? ఎందుకంటే ఆది మానవులకి ఎలా తెలిసింది నిప్పు పుట్టించటం? రాయి కొట్టుకుంటే నిప్పు రావాలని ఎవరు శాసించారు? ఆ సృష్టిని శాసించింది, అది నియమించింది దేవుడేగా. మట్టి రాయి కొడితే నిప్పు వచ్చుద్దా? వస్తుందా? ఏమేం చేస్తే రాయిని రాపిడి చేస్తే నిప్పు వస్తుంది. మరి దాన్ని ఇచ్చిన దేవుడు కదా. మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్కకి పత్తి తెలుసు కదా మనకు, పత్తి కాయలాగా కాయలు కాస్తుంది. దాని దగ్గరికి మీరు అగ్గిపుల్లని తీసుకొని వెళ్తే అది అగ్గిపుల్ల వెలుగుద్ది తెలుసా? మనం గీస్తేనే వెలుగుద్ది సహజంగా, కానీ దాని దగ్గరే తీసుకెళ్తేనే అగ్గిపుల్ల వెలుగుద్ది. ఎంతమంది నమ్ముతున్నాం ఇది? తెలుసా? ఎవరికన్నా తెలుసా? చూడలేదు ఎవరు? ఆ లింక్ నేను పెడతాను చూడండి. అగ్గిపుల్లను ఆ మొగ్గలాగా ఉంటుంది, అది దాని దగ్గర తీసుకువెళ్ళిపోతే వెంటనే అది బర్న్ అవుతుంది. అది నిజమే. ఆ మొక్కకి ఆ యొక్క పువ్వుకి ఉన్నటువంటి ఆ కాయ అనుకుంటుంది సహజ సిద్ధమైనటువంటి గుణం. అది నేను లింక్ తర్వాత ఫార్వర్డ్ చేస్తాను చూద్దాం. కాబట్టి దేవునిని మించిన జ్ఞానవంతులు మనము అని అనుకుంటే అది తప్పు. మనం ఎన్నో అనుకోవచ్చు, ఏయో అడగచ్చు, కానీ చివరికి నెరవేరేది దేవుని చిత్తమే. కాబట్టి ఆ చిత్తానుసారం జీవించడానికి మనం సిద్ధపడిన వారుగా ఉండాలి. అర్థమైందా? దేవుని చిత్తానుసారంగా జీవించడం. ఎందుకంటే 24 మంది పెద్దలు సైతం ఏమంటున్నారో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంని తీసుకొని 10-11
4వ అధ్యాయము 10-11. ఆ 24 పెద్దల సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందు నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కిరీటము తీసి సింహాసనం ఎదుట వేయుట అంటే అర్థం తెలుసా? వారి అధికారాన్ని ఎవరి పాదాల దగ్గర పెట్టారు? దేవుని పాదాల దగ్గర పెట్టారు. 24 మంది పెద్దలు అని ప్రస్తావించబడింది అంటే వారికన్నా గొప్పవారమా మనం? వారికన్నా గొప్పవారమా? వారు సైతం ఏమంటారు చూడండి, దేవుని ఎదుట సాగిలపడి వారు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసారు. సమస్తమును సృష్టించింది నీవే, సర్వ సృష్టికి కారణభూతుడు నీవే అని ఆయన ఎదుట ఏం చేశారు? వారి యొక్క అధికారాన్ని తీసి దేవుని యొక్క పాదాల యొద్ద పెట్టారు. మనం ఏం చేస్తాం? నాకు తెలుసా, నీకు తెలుసా ప్రభువా, ఈ పని చేయొద్దమ్మా, మళ్ళీ వాళ్ళే ఊరుకోండి, నాకు తెలియదు ఏం చేయాలో ఏం చేయదు. పోనీ నీకు చెప్పింది ఎవరు? నాకు చెప్పడా? నీకైనా చెప్పేది, నాకు కూడా చెప్తాడుగా, నాకు చెప్పినప్పుడు చూద్దాం. అంతేనా? ఇలాగైనా మనం ఆలోచించాల్సిన విధానం కాదు కదా. కాబట్టి గమనించాలి, మనము మన చిత్తానుసారంగా జీవించడం కంటే దేవుని చిత్తానుసారంగా జీవించడం వలన మనం ఎంతో సంతోషాన్ని పొందుకుంటాం. ఎందుకంటే రాత్రంతా కష్టపడ్డారు చేపల వేటకు వెళ్ళి, మరి యేసు ప్రభు వారు వచ్చి ఇక్కడ వెయ్యి అన్నారు వాళ్ళని. అప్పుడు వారు ఏమన్నారు? అయ్యా, రాత్రి అంతా మేము కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఒక్క చేపైనను మాకు దొరకలేదు ప్రభు, కానీ ఏమన్నారు? కానీ నీ మాట చొప్పున మేము వలలు వేయించున్నాము అన్నారా? అనలేదా? ఎవరి చిత్తానుసారం చేశారు వాళ్ళు? రాత్రి అంతా కష్టపడ్డది ఎవరి చిత్తానుసారం? వాళ్ళ చిత్తానుసారం ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఒక్కటైనను కూడా వారు పొందలేకపోయారు. కానీ ఉదయమున దేవుని చిత్తానుసారంగా వారు వలలు వేయగా ఎన్నొచ్చాయమ్మా? ఎన్నొచ్చినాయి? 2 దోణిలు నంత, అంటే అంత ఫుల్గా వచ్చి వలలు పిగులునంతగా. అంటే వలలు పిగలటం అంటే అసలు ఏంటి మామూలు విషయమా? నైలాన్తో చేయబడ్డ వలలు ఉంటాయి, అవి అసలు పిగలటం జరుగుద్దా? అవి పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు ఆ రోజున వారు పట్టడం జరిగింది, 2 దోణిల నిండా. మరి వాటన్నిటినీ తీరానికి తీసుకొచ్చారు. ఇక్కడ దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నావా లేదో తెలుస్తుంది. తీరానికి తీసుకొచ్చాక యేసుప్రభు ఏమన్నారు? వాటన్నిటిని అమ్ముకోపో అన్నారా? చక్కగా భుజించన్నారా? ఏమన్నారు? మనం అసలు ఊహిస్తామా? ఏమన్నారమ్మా? ఏమన్నారు? వీటిని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించన్నారు. అదే మనమైతే ఏం చేస్తాం? ఏంది ప్రభు నువ్వు చేసిన పని? రాత్రి అంతా మేము కష్టపడితే ఒక్క చేప దొరకలేదు, నువ్వు చెప్పావని వల వేస్తే ఇన్ని దొరికినాయి, కానీ దీనిలో ఒకటైనా కూడా తీసుకోవద్దన్నావు, అమ్మొద్దన్నావు. అయ్యా, నువ్వు నిజంగా మా శ్రేయస్సు కోరావా? పో ప్రభువా, నేను మిమ్మల్ని వెంబడించను అని అప్పటికి ఉన్నటువంటి ఆ యొక్క విస్తారమైన చేపలను నమ్ముకొని భుజించి సుఖపడేవాళ్ళుగా మనం ఉంటాం. కాదంటారా? కాదంటారా అమ్మా? ఏం గ్రహించారు అక్కడ శిష్యులు? ఆయన మాట చొప్పున వేస్తేనే వలలు పిగులునంతగా విస్తారముగా చేపలు దొరికితే, ఆయన మాట చొప్పున వీటిని విడిచిపెడితే ఇంకెలా ఉంటుంది? వెంటనే అన్నాడు, ఏమని? నిన్ను నేను ఎవరుగా చేస్తాను? చేపల పట్టు జాలరిగా కాదు, ఎవరుగా చేస్తాను? ఎవరమ్మా? మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తాను.
అంటే మనుషులు పట్టు జాలు అంటే వెంటనే వెళ్ళిపోయి వలేసి మనిషిని పట్టేసి సాయంత్రానికి ముక్కలు కట్ చేసుకొని ఫ్రైయో పులుసో చేసుకొని తినమని కాదు అర్థం. అర్థమైందా? అవే మనమైతే అదేనా? కాబట్టి దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. అసలు నా జీవితంలో నేను ఈ భూమి మీదకి రావడానికి ఏదో ఒక కారణము నా దేవుడు సంకల్పించుంటాడు. ఆ యొక్క కారణము నేను తెలుసుకొని నా దేవుని చిత్తమును నెరవేర్చుటకు కదా నేను వచ్చాను అని. మనమంతా ఎవరు కారణ జన్మలో కదా ఏంది? ఎవరు అనట్లేదు. మనమంతా కారణ జన్మలం. దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన చిత్తము నెరవేర్చు కార్యమును మనం ఇక్కడికి వచ్చిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారము ప్రతి ఒక్క పనిని మనము చేస్తామో అప్పుడు నిజంగా దేవుడు మన యొక్క రక్త సంబంధి అయి ఉంటాడు, నేను సంరక్షిస్తాడు. సింహాల బోనులో పడవేయబడ్డటువంటి దానియేలు సింహాన్ని చూసి భయపడ్డాడా? సింహాన్ని చూసి. నేను ఇందులో పడుట నా దేవుని చిత్తమై ఉండొచ్చు కాక. అంటే ముమ్మారు ప్రార్థన చేయుట, ఇంకా రాజవీధులకు ఎదురుగా కిటికీలు తీసి గట్టిగా ప్రార్థన చేయుట నా దేవుని చిత్తమై ఉంది. నా దేవుని చిత్తానికి వచ్చే ప్రతిఫలం ఏదైనా కూడా నాకు సంతోషమే. ఒకవేళ నా దేవుని చిత్తము నేను ఈ యొక్క సింహాల బోన్లో ఉండుట అయి ఉంటే అది నాకు ఆనందమే అని చెప్పి ఆయన సిద్ధపడ్డాడు. సింహాల బోన్లో పడవేయబడ్డాడు. ఆయనకు దిగులు లేదు. ఆయనకు దిగులుందా? అసలు ఆయనకు ఎటువంటి దిగులు లేదు, ఎటువంటి చింత లేదు. కానీ ఈయన హాయిగా నిద్రపోయి ఉంటాడు దానియేలు ఆ గుహలో. కానీ ఒక ఆయన నిద్ర పట్టక రాత్రి అంతా మేలుకొని ఉన్నాడు. ఎవరాయన? రాజు. శిక్ష వేసిన రాజుకి నిద్ర లేదు, శిక్షను అనుభవిస్తున్న ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఉదయాన్నే వచ్చి దుఃఖ స్వరముతో ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అనగానే లోపల నుంచి ఆ స్వరం ఏమని వినపడిందమ్మా? రాజు యుగ యుగములు జీవించును గాక. ఎవరు షాక్ అయి ఉంటారు? సింహాల గుహలో పడ్డ వెంటనే దానియేలు షాక్ అయి ఉంటాడా? లేదు. రాజుకు తెలుసు ఏమని? దానియేలు ఆరాధిస్తుంది నిజమైన రక్షకుడిని. అందుకే ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను, అంటే ఆజ్ఞ ఇచ్చాడు కదా సింహాల బోన్లో వేయమని. ఆ సింహాల బోన్లో వేసిన తర్వాత ఉదయమున కదా తీస్తారు బోన్ని. ఆ ఉదయం వరకు అతను ఆ స్వరము కొరకు వేచి ఉన్నాడు. భయంతో కూడిన స్వరం రాల గుహలో నుంచి. కానీ గుహ లోపలికి వెళ్ళిన స్వరం ఎలాంటిది? గుహ లోపల ఉన్నాడు దానియేలు. ఆయన విన్న స్వరం ఎలా ఉందన్నారు? దుఃఖ స్వరము. అంటే బాధతో, వేదనతో, దిగులుతో ఉన్న స్వరాన్ని దానియేలు విన్నాడు. కానీ సంతోషకరమైన స్వరాన్ని ఎవరు విన్నారు? రాజు విన్నాడు. అర్థమైందా? మన జీవితంలో మనల్ని భయపెట్టే సంఘటనలు ఉండొచ్చు, సందర్భాలు ఉండొచ్చు, మనల్ని కృంగతీసేటటువంటి ఆలోచనలు మన చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. కానీ దేవుని చిత్తం కొరకు మనం గనక వేచి ఉంటే, ఎదురు చూస్తూ ఉంటే నిత్యము సంతోషము తప్ప దుఃఖము అనే మాట ఎవరు కూడా వినరు. ఆ రాజు చేత ఆ ఆజ్ఞ మీద సంతకం పెట్టించిన వారికి తర్వాత ఏం జరిగిందమ్మా? తర్వాత వాళ్ళని సింహాల బోన్లో వేశారు. ఏ ఆజ్ఞ? ఒక నెల రోజులు రాజుని తప్ప ఎవరిని కూడా ఆరాధించకూడదని ఒక ఆజ్ఞను, చట్టాన్ని చేయించినటువంటి వారు గుహలో పడవేయబడగా వారి పాదము నేలను కూడా తాకిందా? ఏమైంది? జార విడిచుట ఆలస్యం. సింహాలు వారిని వెంటనే బౌండరీలో 6 వెళ్తున్న బాల్ని క్యాచ్ చేసిన ఫీల్డర్ లాగా అవేం చేసినాయి? వెంటనే క్యాచ్ చేసేసినాయి. కింద కూడా పడకముందే నవిలి ఎముకలతో సహా నవిలి పారేసినాయి. అర్థమైందా? కాబట్టి మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, నా జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది,
అది ఏమై ఉందో తెలుసుకోవాలి. నేనేమవ్వాలో అని ఆలోచించకూడదు. నన్ను నా దేవుడు ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవాలి. అర్థమైందా? అలా తెలుసుకొని మనం ఉంటే కనుక మనం ఎంతో సంతోషంగా ఉంటాం. మన జ్ఞానము, మన ఆలోచన, మన తెలివితేటలు ఇవన్నీ కూడా ఎదుటి వారికంటే మనం గొప్ప అని మనల్ని నిత్యము కూడా అవి అంటూ ఉంటాయి. ఆ అధికారాన్ని తీసేయాలి మనం. ఆ అధికారాన్ని తీసి దేవుని పాదాల చెంత పెట్టేయాలి. అయ్యా, నీ మాట చొప్పున నేను జీవిస్తా, నీ ఆలోచన చొప్పున నేను నడుస్తా, నీ చిత్తము నేను నెరవేరుస్తా, ఆ చిత్తం ఏంటో నాకు తెలియజేయ ప్రభువా అని మనము ఆయన్ని వేడుకోవలసిన వారుగా ఉంటారు. ఒకటి అలాగే చూడమ్మా, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూడండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునికి చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. చూడండి, మనం సహజంగా ఏం చేస్తుంటాం అంటే మనకి ఎప్పుడు కూడా ఘనత కావాలి, మెప్పు కావాలి కదా. మెప్పు కావాలి వద్దా? మెప్పు కోసం మనం ఏం చేయమా? ఘనత కోసం ఏం చేయమా? చేస్తాం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు. అంటే ఎవరిని సంతోష పెట్టేటట్టు మనం చేస్తున్నాం? మనుషులను సంతోష పెట్టాలని చేస్తున్నాం. కానీ దేవుడిని సంతోష పెడుతున్నాం. కానీ చూడండి, మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కాకుండా, అలాగే కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయి. వారేదో సంతోషపడతారని కాదు నువ్వు చేయాల్సింది, వారికి చేయటం వల్ల దేవుడు సంతోషపడతారని చేయాలి. సహాయం మనం చేసేది వారు మరలా తిరిగి మనల్ని మెప్పుగా 100 మందికి మన గురించి చెప్తారన్న విధానాన్ని ఆలోచించిగా చేయాల్సింది. నీవు చేయుచున్న సహాయం వారు పొందాలి, చేసింది నీవని వారికి తెలియకూడదు. అర్థమైందా? ఎవరికి తెలియాలి నీవే చేసావని? దేవుడికి తెలిస్తే చాలు. నీవు చేయు ప్రతి కార్యము నీ దేవుని కనుదృష్టి ఎదుటనే ఉన్నది, కానీ నీవు చేయు కార్యమును అనుభవించు వారి ఫలము అంటే ఫలమును పొందు వారి యొక్క కన్ను దృష్టి ఎదుట ఉండాల్సిన అవసరం లేదు. కానీ నీవు చేయు సత్కార్యము దేవుని కొరకు చేసినట్లయితే ఆ సత్కార్యము నీ గురించి సాక్ష్యం పలుకుతుంది ఏదో ఒక రోజున. అర్థమైందా? ఒకవేళ నిన్ను అపార్థాలు చేసుకొని ఉండొచ్చు గాక, కానీ ఒక రోజున దేవుడు సమస్తము తెలియపరుస్తాడు. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. కానీ నిన్ను అపార్థం చేసుకున్నారు, నిన్ను ఏదో అనేశారు, నిన్ను ఇలా వాళ్ళతో అలా అన్నారు, వీళ్ళతో ఇలా అన్నారని చెప్పేసి నువ్వు బాధపడిపోతూ దుఃఖపడిపోతూ వారి మీద మరలా నీవు కోపాన్ని పెంచుకోవడం అలాంటివన్నీ కూడా చేయకూడదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ఎవరి వలన పొందుతున్నారమ్మా? ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. మనుషుల్ని సంతోష పెట్టాలి, ఓకే, కానీ కంటికి కనపడాల్సిన అవసరం లేదు. వారి సంతోషము, వారు పొందే సంతోషము, ఆ సంతోషాన్ని చూసి ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. చేసిన నీవు ఏమి చేసావనేది నీ వరకే ఉండాలి, నిన్ను దాటి పక్కకి వెళ్ళకూడదు. అర్థమైందా? యేసయ్య చేసిన గొప్ప కార్యము తండ్రిని సంతోషపెట్టింది. ఎందు నిమిత్తము? నిన్ను మార్చి, నిన్ను పరిశుద్ధపరిచి. అలా మనల్ని మార్చడం వల్లే కదా. మారు మనసు మనం పొందాలి. ఎలా పొందాం మనం మారు మనసు అంటే యేసు ప్రభు యొక్క ఉచిత కృప ద్వారా మనం ఆయన మార్గంలో సంచరించు ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం కాబట్టి మాత్రమే మారు మనసును పొందుకోగలుగుతున్నాం. ఎందుకంటే 99 మంది నీతిమంతులకి అవసరం లేని మారు మనసు కన్నా, లేదా వాళ్ళు పొందిన మారు మనసు కన్నా
ఒక పాపి పొందిన మారు మనసు విషయమై పరలోక రాజ్యంలో సంతోషం ఎలా ఉంటుందమ్మా? అధికం. అధికమై ఉంటుంది. మరి ఆ సంతోషాన్ని ఇవ్వాలని కదా మనం చూడాలి. మనుషుల్ని సంతోష పెట్టాలమ్మా. మనుషుల్ని సంతోష పెడితే ఎంతసేపు అమ్మా? ఊరక నేను మాట జస్ట్ క్యాజువల్గా చెప్తాను. మన దేశంలో ప్రథమ పౌరుడిని సంతోష పెట్టాలని నేనేం చేశానంటే ఆయన గొప్ప కానుకలు పంపించాను. దేశంలో ఎవ్వరు ఇవ్వలేని కానుకలు నేను ఇచ్చాను. ఎవరిని సంతోష పెట్టడానికి? ప్రథమ పౌరుడు అంటే ఎవరు? రాష్ట్రపతిని సంతోష పెట్టాలని నేను ఇచ్చాను కదా. ఆయన తీసుకున్నాడు, నన్ను చూశాడు, అందరూ ఫోటోలు వీడియోలు అన్నీ తీశారు. నేను కూడా ఇంకా హ్యాపీ. మునగ చెట్టు మీద చిటారు కొమ్మ మీద కూర్చున్నా. ఎందుకు? ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఆయన తీసుకున్నాడు. మరుసటి రోజు నుంచి ఆయన ఏం చేస్తాడు? నన్ను గుర్తుంచుకుంటాడు, నాకు ఎప్పుడు అవసరం అయితే ఏదైనా హెల్ప్ చేస్తాడు. నేను అవి ఇచ్చి వచ్చాను, ఆయన హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. నా పనులు ఎవరు చేస్తారు? వృధాలా లేకపోతే ఫలిస్తుందా? వ్యర్థమే కదా. ఏమా వ్యర్థమా కాదా? కానీ ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం ఏమని? యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేసి. నీవు సంతోషపెట్టేది దేవుణ్ణి అయితే, నీవు దేవుని మెప్పు పొందాలని ఆశ కలిగితే, ఆయన చిత్తానుసారమైన మార్గంలో నీవు సంచరించినట్లయితే ఆయన కదా నిన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆయన కృప ద్వారా నీకు సంతోషం ఉండదా? ఆనందం ఉండదా? నిత్యరాజ్య వారసత్వం ఉండదా? మనుషుల పట్టు జాలరివి నువ్వు అవ్వవా? అవుతావు. కాబట్టి మనం మొదట మనం చేసే ప్రతి పని కూడా మనుషుల మెప్పు పొందాలని కాక దేవుని మెప్పు పొందాలని మనము చేసేవారుగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం చేసేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? అలాగే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. చూడండి, మనుషులకు చేయాలని మనం ఆశ కలిగి ఉంటే, ఇందాక మనం అనుకున్నాం హార్ట్ అటాక్ వచ్చిపోతే ఏంటి పరిస్థితి. అందుకే చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ ఎవరు నిరంతరం నిలిచి ఉంటాడమ్మా? ఎవరు? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మరి నిరంతరం జీవించుండాలన్న ఆశ మనకు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మనం ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాల్సిన వాళ్ళమే కదా. కన్ఫామా కాదా ఈ మాట? కన్ఫామ్. ఆ డేట్ నీకు తెలిస్తే నిద్ర పట్టుద్దా? నిద్ర పట్టుద్దమ్మా? డేట్ తెలిస్తే, ఏ రోజు నువ్వు విడిచేదని తెలిస్తే నిద్ర పట్టుద్దా? ఆ నిద్ర పట్టంది ఎవరికి? నిద్ర పట్టేది ఎవరికి? దేవుని చిత్తానుసారం చేయించున్నటువంటి వారు ఎలా ఉంటారు? ఆయన చెంతకు చేరాలని ఉంటారు. కాబట్టి వారు ఎప్పుడు కూడా నిత్యరాజ్య వారసత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వారు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారు, సిద్ధపడి ఉంటారు. అవునా? ఆ విధంగా లేని వారు ఎలా ఉంటారు? సిద్ధపాటుతో ఉండరు. బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. ఇద్దరున్నారా లేదా? మరి బుద్ధిగల కన్యకలు ఏం చేస్తుంటారు? బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఎవరు సిద్ధపడ్డారు? ఎవరు సిద్ధపడలేదు? ఎవరికి ప్రవేశం దక్కింది? ఎవరికి ప్రవేశం దక్కలేదు? దేవుని చిత్తానుసారంగా చేయించినటువంటి వారి యొక్క ఆలోచన విధానము దేవుని యొక్క నడిపింపుతో ఉంటుంది. వారి యొక్క ప్రతి విధమైన ప్రవర్తన దేవుని యొక్క కొన్ని దృష్టి ఎదుట ఉంటుంది. వారు చేయ సమస్తము కూడా దేవుని యొక్క అధ్యక్షతను ఉంటుంది. కాబట్టి వారు ఎలా ఉంటారు? నిరంతరం ఎలా ఉంటారు? పడిపోయేవారుగా ఉండరు, దుఃఖపడేవారుగా ఉండరు, చింతించేవారుగా ఉండరు. మరి నిరంతరం నిలిచి ఉండువారుగా ఉంటారు అంటే వారికి డేట్ పనుంది. ఇంకా
మనకు ఈ లోకంలో ఉన్నటువంటి నరులకి జోషం పిచ్చి చాలా ఉంటుంది. ఏ జ్యోతిష్కుడి దగ్గరికైనా మీరు వెళ్ళండి, చిలక జోషం చెప్పేవాళ్ళు, బా నీ వయసు 90 సంవత్సరాల మనం ఉండేది బ్రతికేది 100 ఏళ్ళు బ్రతుకుతాము, నీకు అసలు తిరుగులేదమ్మా అని చెప్తారు. అదే పంచాంగాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు నీది అయిపోయింది టైము, ఈ శాంతి చేయాలి ఆ శాంతి చేయాలి, నీ జీవనం అంటే నీ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలంటే చేయాలంటారు. ఈ రెండింటిలో ఎవరిది కరెక్ట్? ఎవరిది కరెక్ట్ అమ్మా? శాంతి హోమాలు చేయమన్న వాళ్ళది కరెక్టా, లేకపోతే నువ్వు చాలా కాలం జీవిస్తావని చెప్పిన వాళ్ళది కరెక్టా? ఏది కరెక్ట్? ఏది కూడా మనము డిసైడ్ చేయలేని విధానం. చేస్తామా? చేయగలిగిన విధానం చేయలేదు. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే అపనమ్మకంతో మనం ఉండిపోతాం. కానీ ఇవి కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవించచ్చు, ఆయన మార్గంలో సంచరించచ్చు, ఆయన యొక్క అధ్యక్షతను కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోష సమాధానాలు కలిగిన వారుగానే ఉంటారు. అర్థమవుతుందా? వారికి దిగులు ఉండదు, భయం ఉండదు, కంగారు ఉండదు, కలవరపాటు ఉండదు, టెన్షన్ ఉండదు, రేపు ఏమి జరుగుద్ది అనేటటువంటి భయం ఉండదు. ఏ ఆలోచనలో ఉంటారు? ఓన్లీ గాడ్, దేవుని చిత్తము మాత్రమే. నన్ను సంరక్షించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు. కునుకడు నిద్రించడు. కునుకుగా నిద్రించక ఉన్న దేవుడు నిన్ను సంరక్షిస్తాడా, లేకపోతే నీ ఇంటి బయట ఉన్న వాచ్మెన్ నిద్రపోయేవాడు చేస్తారా నీకు సంరక్షణ? ఎవరు చేస్తారు? కునుకుగా నిద్రించుకుని ఉంటానే కదా నీ సంరక్షణ సరిగా చూసుకునేది. నిద్రిస్తే నీవు కూడా ఏదో ఒక రోజు నిద్రిస్తావు. కాబట్టి గమనించాలి, గుర్తుంచుకోవాలి. మనం లోకమును చూసి, దాని ఆశను చూసి, దానిలో ఉన్నటువంటి సమస్తమును చూసి మనము వాటికి సాగిలబడిపోతూ వాటికి ప్రయారిటీ ఇస్తూ మనం జీవించకూడదు. అందుకనే 24 మంది పెద్దలు ఏం చేశారు? అయ్యా, ఇవన్నీ కూడా నీ చిత్తానుసారంగా జరిగినాయి, అందును బట్టి దాని యొక్క మహిమ, ఘనత, ప్రభావాలన్నీ కూడా నీవే అని వారి యొక్క అధికారాన్ని వారు దేవుని యొక్క పాదాల చెంత పెట్టారు. మరి మనం లోకంలో మనకు కావాల్సింది లోకంలో ఉన్న గొప్పతనం మనకు కావాలి, లోకంలో ఉన్న అతిశయోక్తి మనకు కావాలి, లోకంలో ఉన్న ఆశ మనకు కావాలి, లోకంలో ఉన్న అప్డేషన్స్ మనకు కావాలి. కానీ లోకమును దాని ఆశ ఏమవుతున్నాయి? గతించిపోతున్నవి. కానీ ఎవరు నిరంతరం ఉంటున్నారు? దేవుని చిత్తమును జరిగించువాడు దేవునితో పాటుగా నిరంతరము నిలుచును. మనం మరి నిరంతరం నిలుద్దాం వద్దా? ఏముందన్నా, ఇక్కడ మేము రోజు ఏడ వండుకుంటాం, ఏడ తింటాం, ఏడ బ్రతుకుతాం, తొందరగా పోతే చాలా అనుకుంటున్నాను అమ్మా. కాబట్టి చూడండి, అలాగా ఆ దేవుని చిత్తమును చేయుట ఎలా ఉండాలి అనేది చూడండి అమ్మా. 40వ కీర్తన 40వ కీర్తన 8వ వచనం చూడండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. ఎలా ఉండాలి? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఏమైంది? సంతోషము. అర్థమైందా? అలాగే నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో. అర్థమవుతుందమ్మా? కాబట్టి మన యొక్క హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉండాలి, మన యొక్క నడవడికలోను ప్రవర్తనలోను దేవుని యొక్క చిత్తం ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ ఈ మాట రాసిన ఆయన ఎవరో తెలుసా? ఎవరి కీర్తన అది? దావీదు కీర్తన. దావీదు ఎవరు? మొదట గొర్రెల కాపరి, తర్వాత మహారాజు. దేవుని కనుదృష్టి ఎదుట యథార్థంగా ప్రవర్తించేవాడు,
ఆయన చేత దేవుడు అనేక యుద్ధములను గెలిపించినవాడు. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తమును మనము అనుసరించేవారుగా ఉండాలి. ఆ చిత్తమును నెరవేర్చడం మనకు ఎలా ఉండాలమ్మా? సంతోషంగా ఉండాలి. ఏదో కష్టం, చర్చికి వెళ్ళాలంటే కష్టం, నీరసం, పాటలు పాడుకోవాలంటే కష్టం, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే కష్టం, వాక్యం చదువుకోవాలంటే అబ్బో ఇంకెక్కడ లేని తలనొప్పి. ఇది కాదు. అసలు ఆయన చిత్తం మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయనతో కదా మాట్లాడాలి. ఆయనతో మాట్లాడితే కదా ఆయన చిత్తం తెలుస్తుంది. అలా కాకుండా సంఘ కాపరి దగ్గరికో, లేకపోతే పాస్టర్ గారి దగ్గరకో, లేకపోతే సేవకుల దగ్గరకో పోయి అయ్యా దేవుని ఉద్దేశంలో నా ఎడల ఆయన చిత్తం ఏమైందో చెప్పంటే వాళ్ళు ఏం చెప్తారు? సరే వాళ్ళు చెప్తారు, నీకు అర్థమైందా? ఏమంటారు? మీరేమంటారు? అబ్బో ఈయన ఆయనకు అనుకూలంగా చెప్పుకున్నాడమ్మా అంటారా? ఒకళ్ళు వచ్చే ఊరక నేను చెప్తున్నా, నా దగ్గర ఒకళ్ళు వచ్చి అడిగారు, అన్నా నా యొక్క జీవితంలో దేవుని చిత్తం ఏమైందన్నా దేవుని అడిగి చెప్పన్నా. సరే దేవుడిని అడిగా, దేవుడు చెప్పాడు. మరుసటి రోజు వచ్చి అడిగింది, ఓకే నేను చెప్పా, అమ్మా నువ్వు రోజు అంటే ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అమ్మా. వెంటనే సరే అన్నా నేను వెళ్తే ఏమనుకుంటున్నా, ఇదేందమ్మా ఇది చేయాల్సింది ఎవరు? సేవకులుగా చేయాలి. నాకెందుకు ఇది? ఈయన పోలేక నాకు చెప్పాడా? ఇప్పుడు నేను పోయి ప్రార్థన చేయాలా? నాకు ఇంట్లో పనులు లేవు, నాకు తలకు మించిన పనులు కదా నాకు ఇంట్లో ఉండేది. అవి ఏ సమయంలో పోవాలి? అవునా కదా? అదే మీరు దేవునితో మాట్లాడితే, దేవుడు మీతో చెప్తే ప్రశ్నేస్తారా? ఎందుకని? ఏ ఆలోచన వస్తున్నప్పుడు ఆయన నాకు చెప్పాడు కాబట్టి నేను ఆయన పని చేస్తా. ఆయన ఏం చేస్తాడు? నా పనులు ఆయన చేస్తాడు. నా సమస్తము ఆయన చేతికి అప్పచెప్పేస్తే ఆయన పనుల్లో నేను ఉంటే నాకు అవసరమైన సమస్తము ఆయన కదా ఏర్పాటు చేస్తాడు. అవునా కదా? కాబట్టి మనం మన జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనం మాట్లాడాల్సింది ఎవరితో? దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడే అనుభవం మనకుందా? కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కొందరికి ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? ఒక సమయం, ఈ సమయంలోనే దేవుడు మాట్లాడతాడు, ఈ సమయంలో మాట్లాడతాడు. ఇంతనా అమ్మా? నీ ఎడల కునుకుక నిద్రించున్న దేవుడు, నిన్ను విడువక ఎడబాయని దేవుడు 24 గంటలు 24/7 నీతో ఉన్నట్ట, లేదంటే ఏదో ఒక సమయంలో నీ కాడికి వచ్చినట్ట? 24/7 నీతో ఉన్నట్టే కదా? అవునా కదా? 24/7 నీతో ఉన్నా అంటే నువ్వు ఎప్పుడైనా అడగాలి ఆయన్ని. మనం అడుగుతాం. సాయంత్రం 5 అయితే 9 దాకా వచ్చే కంటిన్యూస్ సీరియల్స్ మనకు కావాలి. 9 తర్వాత పనులు చేసుకుంటాం, మళ్ళా చివరిగా ఏదో ఒక సీరియల్ చూస్తే నిద్రపోతాం. పొద్దున్నే లేచి పిల్లలకు వంట కార్యక్రమం ఉంటుంది కాబట్టి స్కూల్స్కి పంపించాలి కాబట్టి ఆ పనుల్లో బిజీ అయిపోతాం. అవి అయిపోగానే ఇంకా పనులు ఉంటాయిగా, అంట్లని బట్టలని ఇవన్నీ. ఇక అవన్నీ అయ్యేసరికి 3, 4, 5 కొద్దిసేపు రెస్ట్ అని చెప్పేసి 1 గంట 2 గంటలు నిద్రపోయి సీరియల్ టైం మళ్ళీ లేచిపిస్తాం. ఇంకెప్పుడు దేవుడితో మాట్లాడేది? ఇంకెప్పుడు? 3 గంటలకు పొద్దునే లేచి ప్రార్థన చేసుకుంటా అన్న, 3 గంటలకు దేవుడిని అంత బాగా మాట్లాడతాడు. పొద్దున 3 గంటలకు దేవుడితో మాట్లాడినప్పుడు మిగతా సమయాల్లో మాట్లాడతాడు కదా. పొద్దున 3 గంటలకు లేచి చేసుకున్నావు, వెల్ అండ్ గుడ్, అసలు నో ప్రాబ్లం, నో డౌట్ ఎట్ ఆల్. మరి మిగతా టైంలో ఎందుకు దేవుడిని ఆరాధించట్లా? మిగతా టైంలో ఎందుకు నీ చిత్తం ఏంటయ్యా అని అడగట్లా? అంటే 3 గంటలకు లేచి చేసుకుంటున్నావు అంటే నీ ప్రార్థన గొప్ప ప్రార్థన, నేను కాదని అంటున్నా. కానీ 24 గంటలు నీవు దేవునితో మాట్లాడగలిగితేనే నువ్వెవరివి? దేవుని యొక్క రక్త సంబంధివి. అలా కదా? గుండె 24 గంటలు కొట్టుకుంటే బ్రతుకుతావా? రోజులో ఏదో 1 గంట కొట్టుకుంటే బ్రతుకుతావా? 24 గంటలు కొట్టుకోవాలి. మళ్ళీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కౌంటింగ్ ఉంది. నిమిషానికి ఎన్నిసార్లు కొట్టాలి? కానీ తక్కువలో తక్కువ 72 సార్లు అన్న కొట్టుకోవాలి. అవునా? ఎందుకని?
సెకండ్కు మించిన ఫాస్ట్ నా గుండె ఉండాలి. అంతకన్నా స్పీడ్ పెరిగినా కష్టమే, అంతకన్నా తగ్గినా కష్టమే. అవునా? మరి నీ గుండె నీ మాట ఉంటుందా? స్పీడ్గా పరిగెత్తండి, కానీ గుండెకి మాత్రం చెప్పండి నువ్వు మామూలుగానే కొట్టుకోవాలి, స్పీడ్ కొట్టుకోకూడదు. నేను మాత్రం స్పీడ్గా పరిగెత్తా. ట్రై చేయండి ఒకసారి. ఉంటుందా నీ గుండె? గడ 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 కొట్టుకుంటుంది. దేవుని చింతము తెలుసుకోవాలంటే ఏదో ఒక సమయం కాదు, ప్రతి సమయం, ప్రతి క్షణం. రాబో క్షణంలో నేనేం చేయాలి, రాబో సమయంలో నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ రీతిగా ఉండాలి అని ముచ్చటించగలిగిన వారుగా ఉంటే, చర్చించగలిగిన వారుగా ఉంటే లోకంలో ఉన్న సమస్తము మీ పాదాల దగ్గరే ఉంటాయి. ఈ మాట చెప్పిన వెంటనే, అన్న నేను 4 రోజులు దేవునితో కంటిన్యూ ఉన్నానన్నా, నా లోకంలో అది అక్కడెక్కడ కోహినూరు వజ్రం ఉందంటే అది నా పాదాల దగ్గర రాలేదు, ఇదంతా అన్నా అని అడగద్దు. అవి కాదు నేను చెప్పేది. అర్థమైందా? లోకములో ఉన్న సమస్తము అంటే దేవుని యొక్క అధ్యక్షతన జరిగించబడు సమస్త విషయములు కూడా నీ చేత జరిగించబడతాయి. నీ చేత అవి నీ అధ్యక్షతన జరిగించబడతాయి. అర్థమైంది? అందుకనే లోకంలో ఉన్నటువంటి దైవ సేవకులు గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్నవారు చాలా మంది ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? కొన్ని దేశాలని శాసించగలిగిన స్థాయిలో కూడా ఉన్నారు, తెలుసా? ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన కళ్ళ ముందున్న కేఏ పాల్ గారు నిజంగా ఆయన దేవుని సేవ చేయించిన సమయంలో 200 దేశాలు ఆయన శాసించగలిగిన స్థాయి ఆయన. అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడో, మరి దేవుడిని విడిచాడో, లేదా ఎంత జరిగిందో అది వదిలేశాడు, మనకు అనవసరం. కానీ ఒకానొకప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం దేశ ప్రధానులు వేచి ఉన్న సమయం ఆయన గడిపింది. ఆయన చెప్పేదంతా అబద్ధం అనుకుని నవ్వుకుంటుంటారు టీవీలో ఇంటర్వ్యూలో జరిగి చూస్తే కదా. ఆయన లైవ్లో చూశాను, ఆయన ఇన్స్టిట్యూట్లో నేను 3 నెలలు ఉన్నాను. ఆయన ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఏం చేస్తుంటాడు, ఆయన అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతుంటాయి, అవన్నీ కూడా నేను కల్లారా చూసుకున్నాను. ఇక్కడ ఆయన అపాయింట్మెంట్స్ అన్ని ఫిక్స్ చేసేది మన వైజాగ్ పక్కన ఉన్నటువంటి ఆయన గమ్ సిటీలో ఫిక్స్ చేస్తుంటారు. ఆయనతో ఏ ప్రెసిడెంట్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది అవన్నీ నేను చూశాను సిస్టంలో వాళ్ళు చేస్తుంటే. అట్లాంటి ఆయన దేవుని చిత్తమును కరెక్ట్గా నెరవేర్చేటటువంటి వారు ఆ స్థాయిలో ఉంటారు. మరి అది రేపు నీవే అయి ఉండొచ్చు, లేదా ఇంకొకరు అయి ఉండొచ్చు. అయితే వాళ్ళు ఎలా ఉండాలి? దేవునితో మాట్లాడగలిగిన వారుగా ఉండాలి. కానీ మనం దేవుని చిత్తము చేయటం మనకు సంతోషంగా ఉండదు. ఎందుకంటే అందులో ఓర్పు ఉంటుంది, అందులో సహనం కావాలి. మనకేమో ఇన్స్టెంట్ కావాలి. కాఫీ అయినా మనకి ఎట్లా కావాలి? ఇన్స్టెంట్గా కావాలి. ఈ మధ్య రైస్ వచ్చినాయి అక్కడ, తెలుసా మీకు? బ్లాక్గా ఉంటాయి రైస్, ఇన్స్టెంట్ రైస్. తెలీదా? స్పీడ్ జీవితం ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే ఆ రైస్ కొనుక్కోవడం, తెచ్చుకొని రైస్ని జస్ట్ దాంట్లో ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్లో 2 గ్లాస్ బాయిల్డ్ వాటర్ పోసేసారంటే 2 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. దాని అంతా అదే కుక్ అయింది. ఇక తినేసేయచ్చు పెట్టుకొని. బ్లాక్గా ఉంటుంది ఆ రైస్. ఓకేనా? ఇక దాన్ని సెర్చ్ చేయండి, ఇంటికి వెళ్ళి కానీ నుంచి గూగుల్లో బ్లాక్ రైస్ ఎక్కడ దొరుకుతుంది. అంతేనా? కాబట్టి మనము దేవునితో ఇక్కడ దేవుని చిత్తానుసారంగా మనం జీవించడం ఎలానో తెలుసుకోవాలి. అర్థమైందా? దాని నుంచి దేవుని చిత్తం గురించి చెప్తా ఉన్నా. పిడుగు పడ్డా కదలకూడదని చెప్తాను. కుర్చీ సౌండ్కి టక్కని తిరిగేశారు వెనక్కి. కుర్చీ సౌండ్ వినపడింది కానీ పులిపీట మీద కొట్టే సౌండ్ వినపడ్డా. సరే, కాబట్టి గమనించండి, దేవుని చిత్తమును నెరవేర్చడం మనకు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఆ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మనం ఎలా ఉండాలి? వేచి ఉండాలి, ఆయన అడుగుతూ ఉండాలి. మనకు ఇతిహాసాల్లోనూ వాటిలో ఋషులు అనే వాళ్ళు ఉన్నారు. ఈ పేరన్నా విన్నారా? ఋషులు, మహా ఋషులు అని అట్లా పేర్లు విన్నారా? వారు ఏం చేసేవాళ్ళు అంటే వారి యొక్క ఆలోచనలో వారు కొన్ని మహిమలు పొందుకోవడానికి జపాలు చేసేవాళ్ళు. సంవత్సరాలు
తరబడి వారి యొక్క కాన్షియస్లో వారికి ఉన్నటువంటి వారి యొక్క ఊహలో ఉన్నటువంటి దేవుని వారు ఆరాధించుకుంటూ ఉండేవారు. తర్వాత శక్తులు పొందుకునేవారు. మనకు ఆ శక్తుల గురించి కాదు, దేవుని యొక్క ప్రజెన్స్ గురించి. అర్థమైందా? దేవుని యొక్క ప్రజెన్స్ మనకు కావాలి, దేవుని యొక్క కృప మనకు కావాలి, దేవుని యొక్క అధ్యక్షత మనకు కావాలి, ఆయన నడిపింపు మనకు కావాలి, ఆయన సంరక్షణ మనకు కావాలి, ఆయన చిత్తము నెరవేర్చుట మనకేమై ఉండాలి? సంతోషమై ఉండాలి. ఆయన ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలి. హృదయానుసారం అంటే ధర్మశాస్త్రానుసారంగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడిన వారుగా ఉండాలి. అర్థమైందా? ఒకవేళ అలా లేకపోతే పరిస్థితి ఏంటో చూద్దాం. మాకు ఎప్పుడు తీపే కాదు, అప్పుడప్పుడు కారమో చేదో తగలాలి. లూకాసు వార్త చూడమ్మా. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చూడమ్మా. తన యజమానుని చిత్తమెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. తన యజమానుని చిత్తమెరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అమ్మో, ఇందులో చిత్తం ఎరిగి అని ఉందన్నా, అస్సలు మేము చిత్తం ఇంకా తెలుసుకోమన్నా. చిత్తం తెలుసుకుంటే చేయకపోతే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మేము ఆ చిత్తం తెలుసుకోవడం ఎందుకు, చేయలేక ఉండడం ఎందుకు, దెబ్బలు తగలడం ఎందుకు? ఇదేగా మాకు వచ్చే నెక్స్ట్ ఆలోచన. దేవుని చిత్తమును జరిగించువాడే, నా తండ్రి చిత్తమును జరిగించువాడే ఎవరు? నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. అంటే దేవుని చిత్తము జరిగించువాడే నా యొక్క రక్త సంబంధి. అంటే నీవు దేవుని యొక్క రక్త సంబంధి అవ్వాలి అంటే నువ్వేం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఆయన చిత్తము తెలుసుకోవాలి, ఆ చిత్తానుసారం జీవించాలి. మరి ఆ చిత్తము తెలుసుకొని ఒకవేళ చిత్తానుసారమైన మార్గంలో జీవించకపోతే వారికి ఏం కలుగుతుంది? అనేకమైన దెబ్బలు తగులు. అర్థమైందా? అంటే ఇక్కడ కామన్ థింగ్ ఏంటి? చిత్తము తెలుసుకోవడం, నెరవేర్చడం అనేది కామన్ థింగ్. తెలుసుకొని నెరవేర్చకపోతే దెబ్బలు తగులుతాయి. అసలు తెలుసుకోకపోతే నీవు దేవుని రక్త సంబంధివే కాదు. ఎటొచ్చిన లాస్ ఎవరికి? మన భాషలో చెప్పాలి, ఎటొచ్చినా దేవుడికి లాస్. ఎందుకు? మరి నేను ఆయన చిత్తం నాకు తెలియకపోతే నేను పరలోక రాజ్యం వెళ్ళను కదా. అప్పుడు నా కోసం కాల్చిన రక్తం వేస్ట్ కదా. కాబట్టి ఆ రక్తం వేస్ట్ కాకుండా ఉండడానికి ఆయనే సంరక్షించుకుంటాడులే. ఇది మన జ్ఞానం, అంతే కదా. కానీ దేవుడు ఏమంటున్నారు తెలుసా? అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. పోతే పోయింది మీ విషయమైన ఆ రక్తము. మీరు అక్రమము చేయవారు కాబట్టి మీ గురించి నేను చెల్లించలా. ఎందుకని? మనం ఏమంటాం వెంటనే, అయ్యా నీ నామమును మేము దెయ్యాలని వెళ్ళగొట్టాం, గొప్ప గొప్ప కార్యాలు చేసాం, అనేకమైన అద్భుతాలు చేసాం, సూచనలు చేసాం, అయినా మీరు నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకని? మీరు నా రక్త సంబంధులు కాదు. మరి దేవుని రక్త సంబంధులుగా మనం ఉండాలా వద్దా అని నిర్ణయించుకునే అవకాశం ఎవరికి ఉంది? ఎవరికి ఉందమ్మా? మన పక్కింటి వారికి. లేకపోతే మా మీద, మా ఆత్మల మీద భారము సంఘ కాపరికి కదా ఆయనకు ఉంటుంది, అంతే కదా. మా గురించి ప్రార్థన చేసే పాస్టర్ గారికి ఉంటుంది ఆయన చిత్తమును నెరవేర్చుట. అంతేనా? అంతేనా? కాదు. ఎవరికి ఉంటుంది? నీకే ఉంటుంది, అంటే మనకే ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం ఎరిగి ఆ చిత్తం నెరవేర్చుట సంతోషంగా ఉంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని మన హృదయం ఉంచుకొని ఆయన చిత్తము నెరవేరుస్తూ ఆయన రక్త సంబంధి అయి ఉన్నప్పుడు ఆయన మనల్ని నిరంతరం సంరక్షిస్తూ, మనల్ని పోషిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని నడిపిస్తాడు. అంతేగాని నా ఆలోచన, నా చిత్తము, నా ఇష్టము, ఈ ప్రకారంగా నేను నడుస్తాను, ఈ ప్రకారంగా నేను చేస్తాను, నేను చేసేదే కరెక్టు అని కనుక ఉంటే ఇదంతా కూడా
వ్యర్థం. అర్థమైందా? కాబట్టి గుర్తెరిగి మనం జీవించాలి. చివరిగా చూడండమ్మా, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండమ్మా. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అప్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడ్డాం. అవునా? బాగా ఆలోచించండి. మనం ఇప్పుడే శుభ్రపరిచి తీసుకొచ్చిన వస్త్రాన్ని మనం దండం మీద ఆరేసాం. గాలికి అది వెళ్ళి మళ్ళీ బురదలో పడింది. భలే పడ్డామని సంతోషంగా మళ్ళీ తెచ్చి ఉతుక్కొని మళ్ళీ ఆరేస్తాం. ఏమేమి తిడతాం? గాలిని తిడతాం, ఆడున్న బురదను తిడతాం. ఇప్పుడే కొట్టాల గాలి. అంతేగాని నీ పని ఆరేసిన తర్వాత క్లిప్పులు పెట్టాలన్న పని మాత్రం చెయ్యి. మరి నీవు కూడా గాలికి కొట్టుకొని పోవు, అంటే పోవు వస్త్రము వలె వెళ్ళి బురదలో పడతావా? లేక తండ్రి చిత్తమును ఎరిగిన వారివై ఆయన చిత్తానుసారమైన మార్గంలో సంచరించు ఆ చిత్తము నెరవేర్చుట సంతోషకరంగా ఉంచుకొనొచ్చు దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని యొక్క రక్త సంబంధి అవుతారు. ఎలా అవుతావు అనేది మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క నడిపింపులో, మనం నడిచే ప్రతి విధమైన విధానంలో, దేవుని యొక్క కృపను పొందుకునే విధానంలో, ఆయన యొక్క మార్గంలో సంచరించే విధానంలో నిన్ను నీవు దేవుని యొక్క నామ మహిమార్థమైనటువంటి జీవితాన్ని జీవించుట ఎదుటి వారి కనుదృష్టికి దేవుని సాక్షిగా ఉండు జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆ రీతిగా ఆ చిత్తము తెలుసుకొని ప్రవర్తించుచు ఆ చిత్తానుసారమైన మార్గంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ దేవుని రక్త సంబంధికులుగా ఉంటూ నీ సమస్త అవసరతలు దేవుని యొక్క అధ్యక్షతను తీర్చుకొని వారుగా మనం ఉండుటకు మనకు అవసరమైన జ్ఞానమును దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.